మద్యం విక్రయాలపై మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టిన షరతులపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరి ఇష్టం ఉన్నట్లు వారు సొంతంగా రూల్స్ పెడితే కుదరదని, రాష్ట్రం మొత్తం ఒకే పాలసీ ఉంటుందని క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. తన నియోజకవర్గంలో లిక్కర్ షాపులు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే విక్రయించాలని, పర్మిట్ రూమ్స్ ను అనుమతి లేదని రాజగోపాల్ రెడ్డి ఇటీవలే కండిషన్లు పెట్టారు. దీంతో కొందరు వ్యాపారులు స్థానికంగా ఉన్న షాపులకు టెండర్లు వేసేందుకు వెనుకంజ వేశారు. విషయం గ్రహించిన ఎక్సైజ్ అధికారులు మునుగోడులో నెలకొన్న పరిస్థితిపై ప్రభుత్వంలోని కీలక నేతలకు సమాచారం ఇచ్చారు. సదరు వ్యాపారులు అభ్యంతరాలను పూర్తిగా విన్న నేతలు స్టేట్ మొత్తం ఒకటే రూల్స్ ఉంటాయి, ఇష్టం ఉన్నట్లు సొంత పాలసీ పెడితే నడవవు, అనవసరంగా భయపడొద్దు, షాపులకు దరఖాస్తు చేసుకోండి, డ్రాలో వచ్చిన వ్యక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తామంటూ వారికి భరోసా ఇచ్చినట్టు తెలిసింది. ఇక మునుగోడు ఎమ్మెల్యే కామెంట్స్ ను పలువురు వ్యాపారులు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి సైతం తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్టేట్ మొత్తం ఒకటే మద్యం పాలసీ ఉంటుంది, నియోజకవర్గాల్లో ఒక్కో తీరుగా ఉండదు, ఒక్కో లీడర్ కు ఒక్కో ఆలోచన ఉండొచ్చు, కానీ చట్టం అందరూ ఒప్పుకోదు, ఇష్టం లేకున్నా అందరూ ఫాలో అవ్వాల్సిందే అని కామెంట్స్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది.